వెల్కమ్ టు టీటెన్. హైటెక్ మోసాలతో ఎంతో మంది ప్రముఖులను బురిడి కొట్టించిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఓ పారిశ్రామికవేత్తను తమ బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే 2 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు ఆయన నుంచి 7 కోట్లు తస్కరించారు. ఇందుకోసం ఏకంగా ఓ ఫేక్ సుప్రీంకోర్టును నకిలీ సిజేఐను సృష్టించారు. తాము సిబిఐ, ఈడీ అధికారులమంటూ బాధితుడిని ఆన్లైన్ లో విచారణ చేసి ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఆన్లైన్ లోనే కోర్టులో హాజరుపరిచారు. ఆయనపై నేరారోపణ చేసి శిక్షగా 7 కోట్లు జరిమానా విధించి వివిధ అకౌంట్లోకి ఆ డబ్బును జమ చేయించుకున్నారు. ఈ హైటెక్ మోసానికి గురైన వ్యక్తి ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ ఎస్పీ ఓస్వాల్ కథనం ప్రకారం ఆయనకు సెప్టెంబర్ 28న ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే 9 నెంబర్ నొక్కాలని, అప్పటి వరకు ఫోన్ డిస్కనెక్ట్ కాదని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఓస్వాల్ 9 నెంబర్ నొక్కాడు. వెంటనే అవతలి నుంచి ఒక వ్యక్తి తాను సిబిఐ కొలాబా అంటే ముంబై నుంచి మాట్లాడుతున్నానని అంటూ ఒక ఫోన్ నెంబర్ చెప్పి అది ఓస్వాల్ పేరిట ఉందని చెప్పాడు. ఎవరో తన పేరుతో ఆ నెంబర్ తీసుకుని వాడుతున్నారని అన్నాడు. అలాగే కెనరా బ్యాంకులో తన పేరిట ఒక అకౌంట్ ఉందని కూడా చెప్పాడు. దీంతో ఓస్వాల్ వెంటనే తనకు కెనరా బ్యాంక్ లో ఎటువంటి ఖాతా లేదని చెప్పాడు. కానీ అవతలి వ్యక్తి అది ఓస్వాల్ పేరుతోనే ఉందని, ఆ ఖాతా నుంచి అక్రమంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నాడు. గత ఏడాది హవాలా కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పాడు. ఈ కేసులో ఓస్వాల్ కూడా అనుమానితునిగా ఉన్నాడని చెప్పాడు. ఆ అకౌంట్ తనది కాదని, తనకు నరేష్ గోయల్ ఎవరో తెలియదని ఓస్వాల్ చెప్పాడు. అయినప్పటికీ ఆ బ్యాంకు ఖాతా తన ఆధార్ కార్డు ఆధారంగా ఉందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే తాను అప్పుడప్పుడు జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించానని, బహుశా గుర్తింపు కార్డుగా తన ఆధార్ కార్డును వారికి చూపించి ఉంటారని ఓస్వాల్ చెప్పారు. అయినా సరే తమ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు తనను డిజిటల్ కస్టడీలో ఉండాలని చెప్పారని, తమకు సహకరిస్తే కేసు నుంచి బయటపడేస్తామని కూడా వారు హామీ ఇచ్చారట. అయితే ఇదంతా వీడియో కాల్లో జరిగింది. తనతో మాట్లాడిన వ్యక్తి చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాహుల్ గుప్తాగా చెప్పుకున్నాడు. డిజిటల్ కస్టడీలో ఉన్న తనపై నిఘా వేసినట్టు తెలుపుతూ 70 నిబంధనలను తనకు పంపించారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ తనను ఒక లేఖ రాయమన్నారని, వెంటనే తాను రాసి పంపారని తెలిపారు. ఆ తరువాత ఆ మోసగాళ్లు తన వాంగ్మూలం కూడా తీసుకున్నారని చెప్పారు. తన బాల్యం నుంచి వ్యాపారం వరకు ఆస్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే తనకు అన్ని వివరాలు గుర్తులేవని, మేనేజర్ ను అడిగి చెప్తానని అన్నారని తెలిపారు. తనను 2 రోజుల పాటు వీడియో సర్వేలెన్స్ లో ఉంచారని, తాను గది నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా ఫోన్ ను తనతో తీసుకువెళ్లాలని ఆదేశించారని చెప్పారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని బెదిరించిన దుండగులు ఈ విషయాల్ని ఎవరితోనూ చెప్పవద్దని ఆదేశించారని చెప్పారు. తాను ఎవరితోనైనా మాట్లాడితే తనతో పాటు ఆ వ్యక్తి కూడా 5 ఏళ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. దర్యాప్తు అధికారులుగా చెప్పుకున్న ఆ దుండగులు సాధారణ దుస్తులే ధరించారని, వారి మెడలో ఐడి కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. వారి వెనుక జాతీయ జెండా ఎగురుతున్న ఓ భవనాన్ని తాను చూశానని చెప్పారు. ఆ తర్వాత ఒక నకిలీ కోర్టు హాల్ ను చూపించారని, అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గా చెప్పుకున్న వ్యక్తి తన కేసును విచారించి ఆదేశాలు కూడా ఇచ్చాడని ఓస్వాల్ తెలిపారు. కోర్టు ఉత్తర్వులు తనకు వాట్సాప్ లో పంపారని, 7 కోట్లను వేర్వేరు బ్యాంకు ఖాతాలకు పంపాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారని చెప్పారు. ఇక తనపై జారీ అయిన ఓ ఫేక్ అరెస్టు వారెంట్ పై ఈడీ లోగో, ముంబై పోలీసుల స్టాంపులు ఉన్నాయని కూడా తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులుగా పేర్కొన్న పత్రం మీద 3 రెవెన్యూ స్టాంపులు ఉన్నాయని, వాటిలో ఒకటి సుప్రీంకోర్టు స్టాంపు, 2 బార్ అసోసియేషన్ స్టాంపులను వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఉన్నట్టుగానే తనకు అందిన ఆదేశాలపై కూడా డిజిటల్ సంతకం, బార్ కోడ్ ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా దానిపై సుప్రీంకోర్టు చిహ్నం కూడా ఉందని అన్నారు. ఇవన్నీ చూసి జరుగుతున్నదంతా నిజమేనని భావించారని, వారు తనను ఈ కేసు నుంచి రక్షిస్తారని భ్రమపడ్డానని ఓస్వాల్ చెప్పారు. తాను మోసపోయారని గ్రహించిన ఓస్వాల్ ఆగస్టు 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో డబ్బు బదిలీ అయిన అకౌంట్లను జప్తు చేసి 5.25 కోట్లను స్వాధీనం చేసుకుని ఓస్వాల్ కు అప్పగించారు. ఈ నేరం వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉన్నదని, అస్సాంకు చెందిన 2 చిన్న వ్యాపారులు అతాను చౌదరి, ఆనంద్ కుమార్ లను అరెస్టు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు మాజీ బ్యాంకు ఉద్యోగి రూమీ కలీటా అని, అతనికి నమ్మి భట్టాచార్య, అలోక్ రంగి, గులాం ముర్తజా, జకీర్ సహకరించారని వివరించారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.